మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ పరిధిలోని హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతల కార్యక్రమం సాగుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఖానాపూర్లో అక్రమంగా వెలసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను యజమానులు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. దీంతో యజమానులు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలను సాగిస్తున్నారు. ఎవరైనా అడ్డు తగిలితే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, గండిపేటలో హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రస్తుతం ఎంతవరకు వచ్చాయి? ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయా? ఉదయం నుంచి హైడ్రా ఆపరేషన్లో భాగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. రంగారెడ్డి, మొయినాబాద్లో ప్రస్తుతం అయితే మాత్రం కూల్చివేతలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కట్టినటువంటి ఈ నిర్మాణాలు ఇంకా కూడా నిర్మాణ దశలో ఉన్నప్పుడే అటు హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి ముందుగా అంటే వాళ్ళకి కంప్లైంట్ వచ్చిన ప్రతి కూడా అది FTA మనం చూస్తున్నాం కదా, అంటే ఒక భవన నిర్మాణాన్ని కట్టడాన్ని కూల్చివేయాలంటే చాలా అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణాలను త్వరగా కూల్చివేయడానికి అయితే మాత్రం బుల్డోజర్ సహాయంతో ఉదయం నుంచి కూడా ఆ బిల్డింగ్ 4 భవన నిర్మాణాలని ఉదయం నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూల్చివేస్తుంది. అంటే ఒక భవనాన్ని కూల్చేయడానికి గంటల వ్యవధి మాత్రమే పడుతుంది. నార్మల్ గా ఏదైనా క్రెయిన్ వీటి సహాయంతో ఏదైనా సరే కూల్చివేయాలి అంటే 24 గంటలు, లేదు అంటే 2-3 రోజులు పడుతుంది. కానీ నిర్మాణ కూల్చివేతల్లో ఆలస్యం జరగొద్దు. ఎందుకంటే అటు హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మాత్రము ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలు అనేది కూల్చివేయాలి త్వరగా. ఈ ఏదైతే వీటికి హైడ్రాకి సంబంధించినటువంటి ఆపరేషన్ లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఏదైతే సహాయంతో కూల్చివేస్తున్నారో ఆ పిల్లర్ ని కూల్చినప్పుడు వెంటనే ఎంత భవనమైనా సరే ఒక్కసారిగా కుప్ప కూలుతుంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి భవనాన్ని కూడా విజువల్స్ లో చూడొచ్చు చాలా క్లియర్ గా. ఆ పిల్లర్ ని ఏదైతే బ్రేక్ చేస్తారో బ్రేక్ చేసినప్పుడు ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే భవనం మొత్తం ఒక్కసారిగా నేలమట్టం అయిపోతుంది. ఇలా అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా సరే సహించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాదాపు ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లోనే 111 జీవో కింద కూడా, అంటే 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టవద్దు. కానీ గతంలో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో పాటు గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంతమంది రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ తోనే నిర్మాణాలు చేశారో అలాంటి వాటిని ఖచ్చితంగా లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ భవన నిర్మాణాల వెనుక ఉన్న వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా సరే, ఎలాంటి కాస్ట్ చేయించినా సరే ఆ నిర్మాణాలు కూల్చివేయక వెనక తగ్గేదే లేదు అంటున్నారు ఇప్పుడు హైడ్రా అధికారులు. అటు రంగనాథ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. తను చోట్ల ఒక్కరోజే హైదరాబాద్ లోని దాదాపు 22 ప్రాంతాల్లో అయితే మాత్రము హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు అనేది చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఇక్కడికి వచ్చినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గతంలో మేము నిర్మాణాలు చేపట్టేటప్పుడు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయో అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఆపలేదు, ఇప్పుడు ఆపుతున్నారు అని కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిర్మాణాలన్నింటినీ చేపట్టారు. అధికారులు ఎప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ కనీసం ఇది FTL బఫర్ జోన్ వస్తుందని చెప్పలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు చెప్పినప్పటికీ ఈలోపే నిర్మాణాలు మొత్తం కూడా అయిపోయాయి. కాబట్టి అటు యజమానులు కానీ లేకపోతే అధికారులు కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చెరువులు, నాలాలు, ఈ ప్రభుత్వ స్థలాలు ఏముంటాయో వాటిని పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టింది. ఎందుకంటే బిగ్ కూడా మొదటి నుంచి చెరువులు కబ్జాలు అవుతున్నాయి, FTL బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి మొదటి నుంచి అనేక కథనాలను బిగ్ ప్రత్యేకించి గా ప్రచారించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజేందర్ నగర్ కి సంబంధించినటువంటి అటు 425 సంవత్సరాల చరిత్ర గల బూమ్డ్ ఉద్ దౌలా సరస్సు గురించి కూడా బిగ్ టీవీ ప్రత్యేక కథనం ఎక్స్క్లూజివ్ గా ప్రచురించింది. కథనంలో భాగంగానే అనేక విజిట్ కాల్స్ వచ్చినప్పటికీ కూడా అటు
చెరువులని కాపాడాలి, చెరువులకు సంబంధించినటువంటి రాబోయే తరాలకు చెరువులు చాలా ఉపయోగపడతాయి. దాంతో పాటు ఈ చెరువులు కబ్జా అవడం వల్ల వర్షాకాలం వచ్చింది అంటే చాలు అటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిపోతున్నాయి. ఈ చెరువుల్లోకి వెళ్లాల్సినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇళ్లలోకి చేరి అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక అవగాహన కల్పించాలి అంటూ బిగ్ టీవీ ప్రత్యేకంగా కూడా చెరువుల మీద కథనాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ భూమి ఉద్యోగుల సరస్సు ఏదైతే ఉందో 425 సంవత్సరాల చరిత్ర గల సరస్సు మీద కూడా బిగ్ టీవీ కథనాలు ప్రశ్నించినప్పుడు అటు ప్రభుత్వం కూడా స్పందించింది. వెంటనే కూడా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంతవరకు చెరువు కబ్జా అయింది, ఎంత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వస్తుంది అనేది ప్రత్యేకంగా చొరవ తీసుకుంది. అయితే హైడ్రా కమిషన్ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి అక్కడికి హైడ్రా అధికారులు వెళ్లి ఆ వెంచర్లో ఏదైతే రాజేంద్ర నగర్లో భూమి ఉద్యోగుల సరస్సులో నిర్మాణాలు చేపడుతున్నారో ఆ నిర్మాణాలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైతే మాత్రము హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులని పరిరక్షించే నేపథ్యంలోనే ఇటు హైడ్రా అధికారులు అయితే మాత్రం పూర్తి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.